హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నేను ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా మా లైబ్రరీ ఇది, మా స్టడీ హాల్. దీంట్లో మాకు అన్ని రకాల బుక్స్ ఉంటాయి మా ప్రిపరేషన్కి. ఫస్ట్ ఇది మా కమిటీ హాల్, అంటే మా టెంపుల్లోనే ఇది మా కమిటీ హాల్. దాన్ని మేము మా లైబ్రరీగా మార్చుకున్నాం. మా వాళ్ళందరూ జాబ్స్కి ప్రిపరేషన్కి కానీ ఇక్కడే ప్రిపేర్ అవుతాం అందరము. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి కావాల్సిన బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది మా డిజిటల్ లైబ్రరీ కూడా. మాకు కావాల్సినప్పుడల్లా క్లాసెస్ వినడానికి 2 సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఏదైనా జాబ్స్కి అప్లికేషన్ పెట్టాలి అన్నా, ఏమైనా ఇంపార్టెంట్ ఆన్లైన్ వర్క్ చేయాలనుకున్నా ఇక్కడే మా సెల్ఫ్ చేసుకుంటాం మా కమిటీ వాళ్ళం అందరము. ఇంకా దసరా పండుగ అని చెప్పేసి అందరం ప్రిపరేషన్కి లీవ్ పెట్టుకొని ఒకరోజు దావత్ అయితే చేసుకుంటున్నాం. యాక్చువల్లీ బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షాలు పడి ఇంత సిచ్యువేషన్ బాగాలేక బయటికి వెళ్ళలేక అక్కడే చేసుకుంటున్నాం. ఇంకా అందరం తల ఒక చేసి వంట అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్, మిర్చి, కొరియాండర్ అవన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం. ఒక సైడ్ రైస్ కూడా పెట్టించినాం. రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చెఫ్ ఎవరంటే మా మామ. రైస్ ఉడికిందో లేదో చూసి కర్రీ స్టార్ట్ చేస్తుండు. ఇంకా ఆ గ్యాప్లో మేము తెచ్చుకున్న 5 kg చికెన్ అయితే వాష్ చేయడానికి వెళ్ళిపోయినాం. ఇంకా 2-3 టైమ్స్ చికెన్ అయితే వాష్ చేసినాం. చికెన్ ఎంత వాష్ చేస్తే అంత మంచిది, కానీ మరీ ఎక్కువసేపు వాష్ చేస్తే దానిలో ఉన్న కెమికల్ వాల్యూస్ అన్నీ పోతాయి. సో ఎక్కువ వాష్ చేయకుండా నార్మల్గా ఒక టూ టైమ్స్ మోర్ దెన్ ఎనఫ్. 2 times వాష్ చేస్తే ఉంచితే చాలు. మీరు మాస్క్ వేసుకోవడానికి గల కారణాలు ఏంటి? డస్ట్ ఉండడం వల్ల. ఇక్కడేం డస్ట్? చెట్లు ఉన్నాయి కదా, రోడ్ మీద నుంచి డస్ట్ ఉంటుంది. డస్ట్ అలర్జీ అవ్వడం మనం మాస్క్ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. బతుకు తెరువు కని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఇంకా రైస్ అయిపోయిందని కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మామ అయితే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తుండు. మిర్చి, ఆనియన్స్ అండ్ లీవ్స్. ఆనియన్స్ ఎంత ఉడికితే అంత మంచిది. ఆనియన్స్ వేయగానే సాల్ట్ వేస్తే అవి కొంచెం ఎక్కువ ఉడికి బాగా అవుతాయి అన్నమాట. అంటే తొందరగా బ్రౌన్ కలర్ రావాలి అని అంటే సాల్ట్ వేయాలి ఆనియన్స్ వేయగానే. ఇంకా దాని తర్వాత మిర్చి వేసిన తర్వాత పసుపు కూడా వేసి కలిపి పెట్టేసినాం 2 నిమిషాలు. దారు లాజాలు కాబట్టి మందు లేదా, వైన్స్ ఓపెన్ కాలేదు. అది కేవలం ఫన్నీ కోసమే, కానీ మా గ్యాంగ్లో మందు తాగే వాళ్ళు ఎవరు లేరు. నా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఒకరోజు. ఇంకా చికెన్ కర్రీ ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు అలా ఉడకనిచ్చి చికెన్ పీసెస్ అయితే వేసేసినాం. వంట చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకరి చేతి మీద వంటే చాలా రుచికరంగా అవుతుంది. 10 మంది వచ్చి 10 ఇది వేయి అది వేయి అంటే ఎప్పుడు మంచిగా అవ్వదు వంట. ఒకరి చేతి మీద ప్రాసెస్ అవుతుంది అని అంటే లెట్ దెమ్ ఫినిష్. మనం అది వేయండి ఇది వేయండి అని సైడ్ నుంచి అనొద్దు. అండ్ మా ప్రాసెస్లో కూడా మేము వంట చేసేటప్పుడు కూడా అలా జరగలేదు. ఒకరి చేతి మీదే వంట అయింది. మంచిగా అయితే ఒక్కరినే తిట్టచ్చు, లేకపోతే అందరినీ తిట్టాల్సి వస్తుంది. అదే మంచిగా అయితే ఒక్కరినే పొగడవచ్చు. సింగిల్ పర్సన్ ప్లేస్ కీ రోల్. పదవి విరమణ శుభాకాంక్షలు తులసిరామ్. సన్మానం లాంటిదే, కానీ ఉత్తి సన్మానం అదే. ఇంకా కర్రీ ప్రాసెస్లో కొంచెం వాటర్ వేసి గ్రేవీ సరి చూసుకున్న తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి లైక్ కొబ్బరి పొడి అండ్ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసి దింపేయాలి. పొద్దునుంచి ఆకలితో ఉన్న పులిలాగా ఆకలితో చేస్తున్నాం. అప్పటికి వంట అయితే అయిపోయింది. నేను ఆ గ్యాప్లో థమ్స్అప్ తీసుకొచ్చి మా వాడు లెమన్ ఆనియన్స్ కట్ చేస్తుంటే ఇంకా పంక్తి భోజనంకి అయితే కూర్చున్నాం అందరం. ఇంకిద్దరు అయితే రావాల్సిందండి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మాట్లాడుకుంటూ భోజనానికి అయితే కూర్చున్నాం. ఇంకా నేను ఒకసారి వంట రికాప్స్ అయితే చూసుకున్నా కర్రీ అండ్ రైస్కి. ఇంకా వడ్డించి ఎవరిది వాళ్ళు వడ్డించుకొని మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసినాం.
సూపర్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా యాక్టింగ్ చేసేది, ఓవర్ యాక్టింగ్ చేసి. కృష్ణ సూపరు సూపరు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం థమ్స్ అప్ కి రివ్యూ చెప్తాడు మా వాడు. ఇంకా అట్లా దసరాకైతే ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో అయితే ఇంతే. చూస్తూనే ఉండండి నిఖిల్ శ్రీ లైఫ్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.